everyone, to the viewers of all H5 TV. So thank you H5 TV for coming up here for gracing our event. So ఈ H5 ఈవెంట్ ద్వారా నేను నేను అంటే ఐఎమ్ గివింగ్ మెసేజ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ H5 TV ఫ్రమ్ వా. సో నా పేరు మేడా నరేష్ అండి. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ వా ఈవెంట్. సో వీఆర్ కండక్టింగ్ అవార్డ్స్ ఈవెంట్ అండి. సో చాలా అవార్డ్స్ ఈవెంట్ మనం చూసుంటాము, బట్ దిస్ ద వన్ ఆఫ్ ద ఈవెంట్, మీరు వన్ ఆఫ్ ద అవార్డ్స్ ఈవెంట్ మీరు మర్చిపోలేని ఒక ఈవెంట్ ఉంటుందండి. ఇది సీజన్ 1 మేము వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అని చేసాము. సో చాలా ఒక రేంజ్లో జరిగింది. 18 కేటగిరీస్లో అవార్డ్స్ ఇచ్చాము. ఒక యూత్కి, ఉమెన్స్కి, బిజినెస్ పీపుల్కి, లెజెండరీస్కి అందరినీ హానర్ చేస్తూ, స్పాన్సర్స్కి ప్రమోట్ చేస్తూ, వాళ్ళని స్పాట్లైట్లో ఉంచుతూ ఇంకొక 10 మందికి వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేలాగా క్రియేట్ చేసే ప్లాట్ఫామే ఈ వా ప్లాట్ఫాము. సో ఇప్పుడు వా సీజన్ 1 అనేది ఓన్లీ ఒక వైశ్య కమ్యూనిటీస్కే చేసాము. నౌ ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఎక్కువగా చేసుకున్నామండి. లైక్ వా సీజన్ 2 ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్. సో దగ్గర దగ్గర ఒక 30 కేటగిరీస్ అనేది మేము ఫిల్టర్ చేసి 30 కేటగిరీస్ ద్వారా ఈ అవార్డ్స్ నామినేషన్స్ తీసుకుంటూ, జనరల్గా అవార్డ్స్ అనగానే చాలామందికి ఒక చిన్న అపోహ ఉంటుంది, డబ్బులు తీసుకుంటే ఇచ్చేస్తారు, ఏదో ఒక డబ్బులు ఇచ్చేస్తే ఒక రికగ్నేషన్ వస్తుంది కదా, ఇచ్చేసి తీసుకుందాం అన్నట్టుగానే సింపుల్గా జరుగుతుంటాయి. వీఆర్ కండక్టింగ్ అవర్ అవార్డ్ ఈవెంట్స్ వెరీ జెన్యూన్లీ అండి. మాకు జ్యూరీ బోర్డు ఉంది, అడ్వైజరీ బోర్డు ఉన్నారు. సో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ మా జ్యూరీ బోర్డులో ఉన్నారు. సో వచ్చిండే నామినేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా స్క్రూటినీ చేసి, అంటే ఈవెన్ యాజ్ ఎ డైరెక్టర్స్ ఆఫ్ మాకు కూడా ఎవరు అప్లై చేశారు ఏంటనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండదండి. సో ఇది ప్యూర్గా జ్యూరీ బోర్డు ఫిల్టర్ చేసి ఇచ్చే వాళ్ళకి మాత్రమే మేము నామినేట్ చేస్తాం. మేము ఇక్కడ ఉన్నది ఒక రైట్ పీపుల్ని ఐడెంటిఫై చేసే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. సో మీ గురించి మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి. మా వెబ్సైట్స్లో కానీ, మా విజనరీ అచీవర్స్ అలయన్స్ అని చెప్పి సోషల్ మీడియా పేజ్లో కానీ, అన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిట్లోనూ మా డీటెయిల్స్ ఉన్నాయి. వెబ్సైట్ లింక్స్లో మీరు నామినేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో చాలామందికి ఎందుకు అప్లై చేసుకోవాలి, ఏముంది మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అన్నట్టు ఉంటుంది. అది నిజంగా మీరు కూడా అట్లా ఆలోచిస్తుంటే అది 100% రాంగ్. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అండి. మీరు సాధించింది, మీరు కష్టపడిండేది ఒక 10 మందికి తెలియాలి. మీరు స్పాట్లైట్లో ఉండాలి. మీరు ఈరోజు స్పాట్లైట్లో ఉండడానికి కారణం ఏంటో తెలియాలి. అది ఇంకొక 10 మందికి, 100 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. మీలాగా ఇంకొక 100 మందికి అచీవ్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. మీరు ఎలా కష్టపడ్డారు, మీ ఎక్స్పీరియన్స్ అన్నది 100% ఇంకొక 100 మందికి యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలామందికి మీ కేటగిరీస్లో మీరు అచీవ్ అయ్యే ప్రాసెస్, మీలాంటి కేటగిరీస్లోనే చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది, అచీవ్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్ ఉంటారు. నేను కూడా ఇలా చేస్తే అచీవ్ చేస్తాను అనేది. సో అలా మిమ్మల్ని మీరు సాధించినవి చెప్పడానికి మిగతా వాళ్ళకి మీరు ఇండైరెక్ట్లీ వాళ్ళ కెరీర్కు ఉపయోగపడినంటే ఈ నామినేషన్స్కి అప్లై చేసుకోవడం అనేది ప్రతి ఒక్కటి అండి. అంటే ఒక న్యూ ఐడియాతో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు, ఏదో ఒక చిన్న ఒక రూపాయితో స్టార్ట్ చేసి ఈరోజు 1000 కోట్ల పెట్టుబడి వరకు రీచ్ అయిన ఒక నీలోఫర్ కెఫే లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా కానీనండి. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు ముందుకు రావాలి. మీరు సాధించింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామందికి తెలిసే మార్గం ఇది. సో తెలియడం వల్ల చాలా కొత్త మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, నామినేషన్స్కి వస్తారు. సో ఇదేంటంటే మనం ఇప్పుడు జనరల్గా ఈవెంట్ వరకు ఏదో ప్రమోట్ చేసి వదిలేయట్లేదండి. ఈ ఈ ఈవెంట్ తర్వాత కూడా, అంటే ఎవరైతే ఇప్పుడు ఏ కేటగిరీస్లో అయితే, ఇప్పుడు లాస్ట్ ఈవెంట్ మనం చేసినప్పుడు స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పర్సన్కి మనం ఐడెంటిఫై చేసి అవార్డు ఇచ్చాం. అనుక్ కుమార్ ఏమా అని చెప్పి, వరల్డ్ ఛాంపియన్ రోలర్ స్కేటింగ్ అండ్ మన తెలుగు స్టేట్స్ అర్జున అవార్డు ఇతను. సో తనకి మేము సీజన్ 1లో స్పోర్ట్స్ ఛాంపియన్ అవార్డు ఇచ్చాం. ఆ రోజు తన పబ్లిసిటీ, తన ఏవీస్ అన్నీ చూసి కొంతమంది పేరెంట్స్, మా పిల్లలు ఈ విధంగా రోలర్ స్కేటింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారండి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఏంటంటే మన ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళకి తెలియజేసి అనూప్ కుమార్ గారు సపోర్ట్ తీసుకుంటే విత్ ఇన్ అన్ ఇయర్ అందులో ఒక కిడ్ మనకు వరల్డ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వా. సో అంటే ఇప్పుడు అదే కాదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఒక ఎన్జిఓ అవార్డు సుభాష్ గుప్తా గారి గురించి మేము లాస్ట్ టైం సీజన్ 1లో అవార్డు ఇచ్చాము. తను బ్లైండ్ అండి బై బర్త్, వాళ్ళ వైఫ్ కూడా బ్లైండ్. సో వాళ్ళిద్దరూ ఒక 250 పెళ్ళిళ్ళు చేశారండి దగ్గర దగ్గర బ్లైండ్స్కి. ఈ రోజుకి మీరు వాళ్ళ సుభాష్ గుప్తా గారిని గూగుల్ చేసినా మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు అక్కడ చౌటుపల్లి దగ్గర ఉంటారు. ఈ రోజుకి మీరు వెళ్ళి ఏదైనా ఒక 10 లక్షలు చెక్ ఇచ్చినా కూడా తీసుకోరండి. వాళ్ళు ₹1 తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. సో ఒక 1 మంత్ ఉంటుందండి, ఒక 1 మంత్ వరకు ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు అలాంటి మంచి పర్సన్ ఉన్నారన్నది ఈ ప్లాట్ఫామ్లో మనం చూపించే వరకు తెలియలేదు. అంటే చాలామందికి అలా చేయాలని ఉండొచ్చు, కానీ ఎలా చేస్తాం ఏంటి అని తెలీదు. సో అలా ఇవన్నీ చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, చేయాలనుకున్న వాడికి. చాలామందికి పెట్టాలని ఉంటుంది, ఎక్కడ పెట్టాలో తెలియదు. చాలామందికి ఇవ్వాలంటుంది, ఎక్కడ ఒక రైట్ ప్లేస్కి వెళ్తుందో వెళ్ళదో తెలియదు కదా. సో అలా ఎవరికి ఏది ఉన్నా కూడా దిస్ వుడ్ బి ఏ రైట్ ప్లేస్ అండి, మీరు చేయాలనుకున్న యాక్టివిటీస్ అన్నిటికీ కూడా.
సో స్పాన్సర్స్‌కైనా అక్కడ సో ఇది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ స్పాన్సర్స్‌కి ఎలివేట్ రావడానికి. మీరు కూడా ఇప్పుడు చూసారు ఈవెంట్‌లో మనకి పవర్డ్ బై స్పాన్సర్స్ గాని, టైటిల్ స్పాన్సర్ అని వచ్చిన వాళ్ళకి వాళ్ళ మార్కెటింగ్ అనేది ఫ్రమ్ డే 1 ఎలా జరుగుతుంది ఏంటనేది. సో మా అసెట్ ఏంటంటే వీఆర్ మోర్ ఇంటూ నెట్వర్కింగ్. సో జనరల్‌గా ఏదైనా సరే ఒక ఈవెంట్ అవ్వగానే ఆ ఈవెంట్‌లో స్పాన్సర్స్‌ది మర్చిపోతాం కదా! సో మనం అలా కాదండి. ఒక ఎంఓయూ కూడా ఇస్తాం. ఒక 1 ఇయర్ పాటు స్పాన్సర్స్‌ది మనం ప్రమోట్ చేస్తాం. చాలామందికి ఆ ప్రమోట్ చేసే ప్లాట్‌ఫామ్ ఉండదు. కానీ మాకు ఆ ప్లాట్‌ఫామ్ ఉంది. ఎందుకంటే మేము బిజినెస్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని ఫౌండర్స్‌గా ఉన్నాం. సో రకరకాల బిజినెస్ ప్లాట్‌ఫామ్స్ ఏపీ, తెలంగాణలో దగ్గర దగ్గర ఒక 40 లక్షల నుంచి 50 లక్షల మందికి డైరెక్ట్‌గా రీచ్ అయ్యే ప్లాట్‌ఫామ్ మనకుందండి. సో ఎవ్రీ మంత్ ఒక 10 మీటింగ్స్ జరుగుతాయి. ఈ విధంగా 1 ఇయర్ పాటు దగ్గర దగ్గర ఒక 140 ఈవెంట్స్ జరుగుతాయండి. సో ఈ ఈవెంట్‌కి మనకి ఎవరైతే స్పాన్సర్స్‌గా సపోర్ట్ చేస్తారో ఈ కమింగ్ 140 ఈవెంట్స్‌కి కూడా వాళ్ళ ప్రోడక్ట్‌ని మార్కెటింగ్ చేయడం కానీ, అడ్వర్టైజింగ్ చేయడం కానీ, వాళ్ళకి మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయడం గాని, వాళ్ళని గెస్ట్ ఆఫ్ హానర్‌గా ట్రీట్ చేయడానికి ఇవన్నీ జరుగుతుంది. సో దీని ద్వారా ఒక ఈవెంట్‌కి స్పెండ్ చేసేది 140 ఈవెంట్స్‌కి మనం రిజల్ట్ ఇస్తున్నాం. సో ఇది ఎక్కడ జరగదు. ఇది ఓన్లీ ఒక్క వాతో మాత్రమే జరుగుతుందండి. ఐ కెన్ ప్రౌడ్‌లీ సే దిస్. సో ఎవరైతే దీన్ని స్పాన్సర్స్ చూస్తున్నారో ఈ వీడియోని 100% మీరు మా విజనరీ అచీవర్స్ అలయన్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో నా పేరు మేడా నరేష్. ఐయామ్ డైరెక్టర్ ఆఫ్ వా అండ్ మై కాంటాక్ట్ నెంబర్ 9985901000. సో మీకు నామినేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళైనా సరే, మీరు అర్హులా కాదా తెలుసుకోవాలన్నా, ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ డైరెక్ట్‌లీ.